నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు యూరోపియన్ యూనియన్ మీద పడ్డారు. మొన్నటి వరకు భారత్ మీద 25% రెసిప్రోకల్ టారిఫ్స్ అని, 25% రష్యా ఆయిల్ అని చెప్పి వేసి 50 చేశారు దాన్ని. అండ్ చైనా మీద 150 చేస్తానని చెప్పి 90 రోజుల గడువు ఇచ్చారు. సో ఇప్పుడు రష్యాను బెదిరించడం ఇట్లాంటివన్నీ పక్కన పెట్టి యూరోపియన్ యూనియన్ని మాత్రం ఇప్పుడు మళ్ళీ ఆయన చెప్తూ ఉన్నారు. ఏమిటి అంటే, మీరు రష్యా ఆయిల్ కొనొద్దు అనేది. సో దీన్ని మనం మన భాషలో ఎట్లా అర్థం చేసుకోవాలి? యూరోపియన్ యూనియన్ మీద తన ప్రతాపం చూపెట్టబోతున్నారా? సో వాళ్ళు కూడా దీని మీద ఎలా రియాక్ట్ అవుతూ ఉన్నారు? ఎలాంటి పరిణామాలు ఉండబోతాయి? ఒక రకంగా చెప్పాలంటే 2028 కల్లా మేము రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనడం మానేస్తాము అని ఒక మాట చెప్పినట్లుగా తెలుస్తోంది యూరోపియన్ యూనియన్. సో ఇది ఎంతవరకు ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అవుతుంది, లేదా ఈలోపు డొనాల్డ్ ట్రంప్ మనసు మారి ఇంకేమైనా పరిణామాలు ఉంటాయి? ఇవన్నీ కూడా మనం ఆలోచిద్దాం. మనతో పాటు రిటైర్డ్ కల్నల్ బివి రావు గారు ఉన్నారు. రావు గారు నమస్తే అండి, వెల్కమ్. నమస్తే సార్, ఇప్పుడు యూరోపియన్ యూనియన్ మీద తన ఫోకస్ అంతా పడింది. ఇంకా భారత్ అయిపోయింది, చైనా అయిపోయింది, రష్యా అయిపోయింది, మళ్ళీ ఫ్రెష్గా యూరోపియన్ యూనియన్ మీద. సో మీరు రష్యా ఆయిల్ కొనకండి అని చెప్పి. సో ఇది ఎలాంటి మార్కెట్ స్పేస్ ఎలా ఉంటుంది? దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ పరిణామాలు, ఫార్ములా అంతా కూడా, వర్క్ ఫ్లో అంతా. ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, అమెరికాకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఈ రోజుని బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే $31 ట్రిలియన్ డెప్ట్ ఉందండి వాళ్ళకి, పబ్లిక్ డెప్ట్. అప్పు దాన్ని తీర్చారు. ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ సిస్టమ్స్ ప్రకారం దాన్ని 27 ట్రిలియన్ లోపలికి తీసుకురావాలి. అప్పుడే వాళ్ళకి కొంచెం ఎకనామిక్ స్టెబిలిటీ దొరుకుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే లాజిస్టిక్స్ చైన్స్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత ప్రొవిజనింగ్ అన్ని ఏంటంటే చైనాకి, వేరే దేశాలకు వెళ్ళిపోయాయి. వేరే దేశాలకంటే ఇప్పుడు ఇండియాకి కేవలం యాపిల్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చింది. బేసికలీ అన్ని చైనాలోనే ఉన్నాయండి. కొంతవరకు వియత్నాం, కంబోడియా, ఫిలిప్పీన్స్ అటువంటి దేశాలకి స్ప్లిట్ చేశారు అంతే. అది బేసికలీ చైనా కింద లెక్క పెట్టుకోవాలి మనం. ఇక మూడోది ఏంటంటే, అమెరికాలో బయట పాపులేషన్ పెరిగిపోయి ఇస్లామోఫోబియా ఉన్నా కానీ, ఇస్లాం మతస్థులు ఎక్కువ మంది, లా అండ్ ఆర్డర్ కొంచెం డిటారియేట్ అవడం మొదలుపెట్టింది. వీటిని దూరం చేయడానికి ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే డెప్ట్ తగ్గించుకోవాలి. ఆ డెప్ట్ ఎలా తగ్గించుకోవాలి? ఆయన ఇంటర్నల్ గా చాలా సీరియస్ చర్యలు తీసుకున్నారు. వాళ్ళ బడ్జెట్ కంట్రోల్ చేయడం, అన్ని అన్నెసరీ ఎక్స్పెండిచర్ అన్ని కట్ చేశారు. ఇంకా నెక్స్ట్, యూక్రెయిన్ కి ఆల్రెడీ $220 బిలియన్ పైన ఖర్చు పెట్టారు వాళ్ళు ఈ 3 సంవత్సరాల యుద్ధంలో. ఆ యుద్ధాన్ని ఆపు చేయగలిగితే వాళ్ళకి చాలా ఖర్చు తగ్గిపోతుంది. అందుకని ఆయన ఏం చేశారంటే పీస్ టాక్స్ మొదలు పెట్టారు. అఫ్ కోర్స్ ఇందులో ఇంకోటి పర్సనల్ అంబిషన్ ట్రంప్ గారితో ఉంది. ఎందుకంటే ఒబామా గారికి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది కాబట్టి నాకు కూడా ఒకటి కావాలి. ఎందుకు? ఆయనకి కొంచెం పర్సనల్ వెంజెన్స్ ఎక్కువ ఉంది. అది పక్కన పెట్టండి, అది ఇంటర్నేషనల్ ఇష్యూస్ లో మనకు అనవసరం. అది ఇక్కడ ఏంటంటే రష్యా అప్పర్ హ్యాండ్ ఉంది కాబట్టి రష్యాని అగ్రీ చేయించడానికి ఏంటంటే వాళ్ళకి ఫైనాన్సెస్ కంట్రోల్ చేయాలి. ఆ ఫైనాన్సెస్ కంట్రోల్ చేయాలంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళ దగ్గర గ్యాస్ ఏదైతే ల్యాండ్ పైప్ లైన్ ద్వారా వస్తుందో అది కంట్రోల్ చేయాలి మెయిన్. అలాగే మన ఇండియా కొన్ని రిఫైనరీస్ ఏం చేసినాయి అంటే రష్యా నుంచి ఆయిల్ కొని దాన్ని రిఫైన్ చేసి మళ్ళీ యూరోపియన్ యూనియన్ కి అమ్మడం మొదలుపెట్టింది. $10-12-15 పర్ బ్యారెల్ ఏదైతే ప్రైస్ డిఫరెన్స్ ఉందో ఆ ప్రైస్ డిఫరెన్స్ కవర్ అవుతా మళ్ళీ వాళ్ళు తిరిగి కొంటున్నారు. అంటే రీజనబుల్ ప్రైస్ లోనే కొంటున్నారు, ఎక్కువ ఎగ్జార్బిటెంట్ ప్రైస్ లో ఏం కొంటలేరు. కాదు దీనివల్ల ఏంటంటే రష్యాకి ఆయిల్ డిమాండ్ ఎలాగోలా వెళ్ళిపోతుంది. ఇది కట్ చేస్తే అమెరికా ఆయిల్ సప్లై చేయాల్సి ఉంటుంది. అమెరికా ప్లస్ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్, ఇంకా కావాలంటే వెనుజులా, ఇవి సప్లై చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది. ఎందుకంటే అమెరికా కూడా ఇప్పుడు వరకు రిజర్వ్స్ వాళ్ళకి దగ్గర ఉన్న ఆయిల్ నిక్షేపాలన్నీ జాగ్రత్తగా దాచుకుంది. వేరే వాళ్ళకి అందరి వాడింది కానీ వాళ్ళే వాడలేదు. ఫ్యూచర్ లో ఎప్పుడైనా మనకు పనికి వస్తుంది. ఇప్పుడు వాళ్ళకే అర్థమైపోతుంది ఆల్టర్నేట్ రిసోర్సెస్, హైడ్రోజన్, తర్వాత బ్యాటరీ పవర్ తోటి నడిచే వెహికల్స్ అన్ని వచ్చేస్తున్నాయి. సో ఒక 10-15 ఇయర్స్ తర్వాత ఆయిల్ రిక్వైర్మెంట్ ప్రపంచంలో విపరీతంగా పడిపోతుంది. ఇక ఉన్న ఆయిల్ రిజర్వ్స్ ఉన్న వాళ్ళకి పెద్ద వాల్యూ ఉండదు అని చెప్పి అమెరికా ఇప్పుడు అమ్ముకోగలిగితే యూరోపియన్ యూనియన్ కి వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో ఏంటంటే అమెరికా మ్యానుఫ్యాక్చరింగ్ వెనక్కి తీసుకురావడంతో పాటు ఇటు మార్కెటింగ్ కూడా చేసుకుంటే వాళ్ళకి ఫైనాన్షియల్ గా ఇంకా స్టెబిలిటీ ఉంటుంది. వాళ్ళు బడ్జెట్ కంట్రోల్ చేసుకోగలుగుతారు. ఇది ఎసెన్స్.
హ్మ్. దీంతో పాటుగా రష్యా కూడా అగ్రీమెంట్‌కి తయారుగా ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అగ్రీమెంట్ తయారుగా ఉండట్లేదు. ఎందుకంటే ఆయనకి కావాల్సిన మనీ వస్తూనే ఉంది. అవును. దానితోటి అగ్రీ అవుతారు. ఇంకా యూరోపియన్ యూనియన్ అంటారా? వీళ్ళకెందుకు ఎప్పుడూ పాతకాలం అంటే ఎవ్రీబడీ స్టేస్ ఇన్ హిస్ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. హ్మ్. ఎప్పుడో ఫస్ట్ ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా అంటే వీళ్ళకి భయంగా ఉండేది. హ్మ్. అప్పట్లో జార్, దాని తర్వాతేమో స్టాలిన్ హ్మ్. వీళ్ళందరి నుంచి భయంగా ఉండేది. ఆ భయంతోటి ఎప్పుడు మమ్మల్ని అటాక్ చేస్తుందని ఇంకా భయపడతానే ఉన్నారు. అందుకని పోలాండ్‌లో తీసుకెళ్ళి పేట్రియాట్ మిసైల్స్ ఇవన్నీ అవును. పెట్టారు. నాటోలో జాయిన్ చేసి. హ్మ్. యుక్రెయిన్‌లో కూడా పెట్టాలని చూస్తున్నారు. హ్మ్. ఇప్పుడు యుక్రెయిన్, రష్యా మధ్యన ఏదైనా ఒప్పందం జరిగితే, బహుశా అది ఫుల్ ఒప్పందం జరిగే అవకాశం లేదు. సీజ్ ఫైర్ మాత్రమే జరుగుతుంది. హ్మ్. ఏందంటే సీజ్ ఫైర్ కాకుండా ఫుల్ ఒప్పందానికి ఒప్పుకుంటే, జెలెన్స్కీ గారిని అందరూ ఒకటడుగుతారు. "నువ్వు ఇప్పటి వరకు యుద్ధం ఎందుకు చేసావు? ఎందుకు చేసావు? ఆ! ఇంతమంది ఎందుకు చనిపోవాల్సొచ్చింది? నువ్వు 2 సంవత్సరాల క్రితమే అగ్రీ చేసుంటే ఇది అసలు గొడవే లేకపోను గదా!" ఆయన భూస్థాపితం అందుకని చెప్పి చేసేస్తారింకా. ఓన్లీ సీజ్ ఫైర్ చేస్తారాయన. ఆ! మాక్సిమం సీజ్ ఫైర్‌కొస్తారు. హ్మ్. ఆ సీజ్ ఫైర్ మానిటరింగ్‌కి దాదాపు 60,000 ట్రూప్స్ నా అంచనా ప్రకారం కావాలి. హ్మ్. డొనా బ డొనా డాన్‌బాస్, జాపోరిషియా, కెర్సన్ అండ్ క్రిమియా దగ్గర హ్మ్. మానిటర్ చేయడానికి. ఆ 60,000 ట్రూప్స్ 28 దేశాలు అంటే యూరోపియన్ యూనియన్ బేసికల్లీ బల్క్ ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, యూకే నుంచి వచ్చే విధంగా వాళ్ళు అరేంజ్‌మెంట్ చేసుకుంటారు. హ్మ్. సో, ఆ విధంగా కూడా వాళ్ళు తయారుగా ఉన్నారు. తర్వాత ఈ జెలెన్స్కీ అడిగింది రెండో రిక్వైర్మెంట్ ఏంటంటే $600 బిలియన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం అడుగుతున్నారు. హ్మ్. ఆ $600 బిలియన్ ట్రంప్ గారు క్లారిటీగా చెప్పారు. నేనిచ్చే పరిస్థితిలో లేను. నేనివ్వను. ఆయన హ్మ్. ఎప్పుడు లేదనాలి. నేను నా దగ్గర లేదనరు. ఇవ్వను అంటాడు. నేనివ్వను. హ్మ్. దీనికి యూరోపియన్ యూనియన్ ఫండింగ్ చేయాలి. హ్మ్. పుటిన్ గారు కూడా దీనికి ఫేవరబుల్‌గా నిన్న ఒక స్టేట్‌మెంట్ ఇచ్చారు. నాకు యుక్రెయిన్ యూరోపియన్ యూనియన్‌లోకెళ్తే నాకేమి అభ్యంతరం లేదు. హ్మ్. నాకు కేవలం నాటోకెళ్తేనే అభ్యంతరం అని. అవును. అంటే ఆ! ఏంటంటే బేసికల్లీ యూరోపియన్ యూనియన్‌లో జాయిన్ అయితే యుక్రెయిన్ దగ్గర ఎప్పుడు జనరల్‌గా ఆయిల్ పుష్కలంగా ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్‌లో చాలా సుపీరియర్ వాళ్ళు. హ్మ్. సో, ఆ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ యూరోపియన్ యూనియన్‌కి చాలా హెల్ప్ చేస్తాయి. అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ కూడా వస్తుంది. హ్మ్. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు $600 బిలియన్ హెల్ప్ ఇచ్చినా గాని దాదాపు కొన్ని సంవత్సరాల్లో యుక్రెయిన్ తిరిగి చెల్లించే అవకాశం చాలా ఉంటుంది. హ్మ్. సో, ఈ విధంగా అందరికి సెటిల్ అవుతుంది. అది బేసిక్ కహాని. అంటే ఈ యూరోపియన్ యూనియన్ మీద ఎక్కువ హ్మ్. విరుచుపడ్డమా? లేపోతే ఇదేంటని. సో, అంటే యూరోపియన్ యూనియన్‌కి అంటే వాళ్ళకు ఎటువంటి ఇది ఆపర్చునిటీయా? లేకపోతే ట్రంప్ ఒత్తిడి కిందకి తీసుకోవాలా? ఎట్లా తీసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితిని? ట్రంప్ ఒత్తిడి మెయిన్ అండి. ఎందుకంటే హ్మ్. ట్రంప్ గారు డబ్బులు ఖర్చు పెట్టదలుచుకోలేదు హ్మ్. ఇంకా. ఇంకా యుద్ధం ఆపజేయక తప్పదు. కాతే ఏంటంటే అది ఎవరు ఒప్పుకోవట్లేదు. నేను డబ్బులివ్వక యుద్ధం అయిపోతుందని. ఏదో హ్మ్. పీస్ అగ్రీమెంట్ చేసినట్టు చేయించేస్తున్నారు. ఆ! యుద్ధం మొదలుపెట్టింది వాళ్ళే. హ్మ్. చేసిన తర్వాత ఇప్పుడు యుద్ధ విరామం కోసం సీజ్ ఫైర్ అన్నది పెడతారు. హ్మ్. ఆ సీజ్ ఫైర్ అన్నది ట్రైలేటరల్ మీటింగ్‌లో చేయించాలని చూస్తున్నారు. హ్మ్. మధ్యలో నేను అనుకోవడం బహుశా మోదీ గారి హెల్ప్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఓకే. అంటే మరి ఇప్పుడు మన దేశంతో కొంత ఈ రకమైన పాలిసీ విభేదాలున్నాయి గదా! టారిఫ్ విషయంలో. సో, అక్కడ హెల్ప్ జరిగే అవకాశం ఉంటుందా? ఈ విభేదాలు యాక్చువల్‌గా మనం మన దృష్టిలో చూస్తున్నాం గానీ, ఆ! అమెరికా దృష్టిలో చూస్తే ఆయన దాదాపు 60 కంట్రీస్ మీద ఇంపోజ్ చేశారు ఈ టాక్స్. హ్మ్. హ్మ్. అందులో అఫ్‌కోర్స్ 50% అన్నది మనం హై లెవెల్‌లో ఉన్నాం అనుకోండి. హ్మ్. కానీ వాళ్ళు మనకి ఫార్మాస్యూటికల్స్ ఎగ్జెంప్ట్ చేశారు. హ్మ్. తర్వాత కొన్ని కీలకమైన మెషినరీ ఎగ్జెంప్ట్ చేశారు. హ్మ్. కేవలం మనకి జ్యువెల్లరీ ఎందుకంటే అది లగ్జరీ యాక్చువల్లీ గూడ్స్. ఆ! ష్రింప్ ప్రొడక్షన్, అగ్రికల్చరల్ కొంచెం వరకు ప్రొడక్షన్ అంతవరకునే. హ్మ్. సో, హ్యాండీక్రాఫ్ట్స్. హ్మ్. సో, ఏంటంటే యాక్చువల్‌గా వాళ్ళ దేశం గురించి వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు మన దేశం కూడా చూస్తే ఏంటంటే అమెరికన్ ఇంపోర్ట్స్ మీద 25-35% టాక్స్ ఇంపోజ్ చేస్తున్నాం మనం హ్మ్. ఆల్రెడీ. హ్మ్. అవును. హార్లీ డేవిడ్సన్ అవన్నీ జూస్తున్నాం. 15% మనం ఏంటంటే ఓవర్ హైప్ అయిపోకూడదండి. హ్మ్. మన ఆల్టర్‌నేటివ్ ష్రింప్ మన 2 బిలియన్ గాని, 3 బిలియన్ గాని ఎక్స్‌పోర్ట్ చేస్తుంటే, హ్మ్. అది ఆల్టర్‌నేటివ్ మార్కెట్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఏషియన్ మార్కెట్స్‌లో నాన్ వెజ్ తినే మనుషులెక్కువ. హ్మ్. ఎస్పెషల్లీ చైనా, కంబోడియా, వియత్నాం, హ్మ్. ఫిలిప్పీన్స్‌లో మీకు ష్రింప్ ఎక్స్‌పోర్ట్స్ బోలెడంత విధంగా వాడుకోవచ్చు. హ్మ్. మనం ఇప్పటి వరకు డాలర్ అని చెప్పి అమెరికా మీద ఆధారపడ్డాం తప్పితే గాని, ఆల్టర్‌నేట్ మార్కెట్స్ ఎప్పుడు చూసుకోవట్లేదు. ఆ! లుక్ ఈస్ట్ పాలిసీలో మనం అసలు ఈ ఈస్టర్న్ కంట్రీస్ అసలు చూడనే చూడట్లేదు. అవునవునవును. యెస్. ఒకటే తేడా ఏంటంటే అండి, అమెరికా ఇప్పుడు దాదాపు 75 ఏళ్ళు ప్రపంచాన్ని అగ్రగామి కింద పరిపాలించింది. హ్మ్. వాళ్ళు చేయాలన్నది చేసుకున్నారు. ఇప్పుడేంటంటే పీక్‌కి చేరిపోయారు.
ఎప్పుడైతే డాలర్ వాల్యూ కొంచెం పడుతుందో, ఇంకా అమెరికా పతనం అనం. కాకపోతే ఏంటంటే వాళ్ళ ప్లాటూకి చేరుకుంటారండి. అంటే ఒక ఇంకా డెవలప్‌మెంట్ ఇప్పుడు వరకు చేసినంత వీలుగా వాళ్ళకి చేయడానికి వీలు పడదు. అండ్ మీరన్నట్టు ఇంకొక పాయింట్ సార్. ఇప్పుడు మీరు ఇంకొక పాయింట్ అన్నారు. అంటే ఈస్ట్ చూడలేదు మనం ఎక్కువ అని. సో, ఇప్పుడు మనం ఈస్ట్‌కు, సౌత్ ఈస్ట్‌కు చూడాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయా? ఇప్పుడు మార్కెట్ ప్లేస్ కోసం గాని, బైలాటరల్‌గా? ఆ! ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడ జ్యువెల్లరీ వెళ్తుందండి. ఎందుకంటే హ్మ్. ట్రెడిషనల్‌గా వీళ్ళందరూ జ్యువెల్లరీ కొంటారు. హ్మ్. జ్యువెల్లరీ ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. అలాగే షింప్స్ అన్నీ ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. జనరిక్ మెడిసిన్స్ కూడా ఇంకా ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. హ్మ్. తర్వాత మన ఆల్రెడీ ఫిలిప్పీన్స్‌కి బ్రహ్మోస్ మిసైల్స్ అమ్ముతున్నాం. అవును. వియత్నాం బ్రహ్మోస్ మిసైల్స్ కోసం అడుగుతుంది. సో, చైనా సౌత్ చైనా సీలో ఎవరైతే చైనాకి అపోజిట్‌లో ఉన్నారో హ్మ్. ఫిలిప్పీన్స్, కంబోడియా, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా ఇంక్లూడింగ్ సింగపూర్ మనం మిసైల్స్ గాని, డ్రోన్స్ గాని అమ్మే ప్రోత్సహించుకోవాలి మనకు మనమే. హ్మ్. సో, ఆ విధంగా ఎక్స్‌పోర్ట్స్ పెంచుకోవచ్చండి. హ్మ్. సో, ఏంటంటే మనం మరీ మనకి ఏదో అన్నీ మనమే విక్టిమ్ కార్డ్ ప్లే చేయకుండా హ్మ్. మనం ఆల్టర్‌నేటివ్ మార్కెట్స్ కూడా చూసుకుంటా ఉండాలి. ఓవరాల్‌గా చూస్తే మరి యూరోపియన్ యూనియన్ మీరన్నట్లుగా తలొగ్గే పరిస్థితి ఉంటే, అయితే ఇక్కడ ఇంకొక మాట ఏం వినబడుతోందంటే 2028 కల్లా కూడా రష్యాతో ఈ ఆయిల్ విషయంలో కొంత దాన్ని అక్కడ క్లోజ్ చేసేస్తామనే మాట వినబడుతోంది. సో, ప్రాక్టికల్‌గా ఎలా ఉంటది? ఇప్పుడేంటంటే రష్యా నుంచి గ్యాస్ పైప్‌లైన్స్, ఆయిల్ పైప్‌లైన్స్ ఉన్నాయండి. హ్మ్. బోత్ ల్యాండ్ రూట్‌లో యుక్రెయిన్ ద్వారానే ఆయిల్ పైప్‌లైన్ వచ్చి హ్మ్. పక్కన మాల్డోవా అనే ఇంకో దేశం ఉంటుంది. చాలా పేద దేశం అది. హ్మ్. వాళ్ళ దగ్గర నుంచి సదర్న్ యూరోప్‌కెళ్తుంది. పై లైన్ పైప్‌లైన్ ఏమో పోలాండ్, హంగరీ దిశలో ఫిన్లాండ్ ఇవన్నీ కూడా కవర్ చేస్తుంది. హ్మ్. దాదాపు మొత్తం యూరోప్ అంతా మెయిన్‌లాండ్ అంతా వింటర్‌లో హ్మ్. రష్యా సప్లై చేసే గ్యాస్ మీదే వాళ్ళు చీపెస్ట్‌గా హీటింగ్ సిస్టమ్స్ పెట్టుకోగలుగుతారు. ఓకే. రష్యా గ్యాస్ తీసుకోపోతే వాళ్ళ హీటింగ్ సిస్టమ్స్ రేట్లన్నీ పెరిగిపోతాయి. ఓకే. అది మాత్రం తప్పనిసరి. హ్మ్. దీనికి అమెరికా ఆల్టర్‌నేట్స్ చూపించడానికి ఇంకొక 3 ఇయర్స్ పడుతుందండి. ఓకే. టైం పడుతుంది. ఆ! అందుకనే 28 పెట్టారు. లేపోతే ఈ రోజుకి ఆ రోజు క్లోజ్ చేసేయమనొచ్చు. అవునవును. అది కూడా క్లోజ్ చేయట్లేదండి. హ్మ్. ఇంకా చూస్తే ఏంటంటే అమెరికా రష్యా నుంచి రేర్ ఎర్త్స్ కొంటుంది. అది ఎవరు మాట్లాడట్లేదు. ఎగ్జాక్ట్‌లీ. అవును. వాళ్ళకి కావాలిగా రష్యా రేర్ ఎర్త్స్ కొంటుంది. అవును. మరి వాళ్ళెందుకు ఆఫ్ చేయట్లేదు? హ్మ్. నేను సో, ఇదేంటంటే ఇంటర్నేషనల్ డిప్లొమసీలో మామూలుగా ఇంత సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం లేదు. కాపోతే మనకొకటి నేర్చుకోవాల్సిందేంటంటే దీనివల్ల మళ్ళా సెల్ఫ్ రిలయన్స్. ఎందుకంటే ఎప్పటినుంచో మాట్లాడుతున్నాం అందరూ. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మనకి లేదు. లేదు. కాతే మనకున్నది బాధేంటంటే అండి చాలా వరకు మధ్యలో చిదంబరం గారు గాని, ఇటువంటి ఫైనాన్స్ మినిస్టర్స్ గాని, వీళ్ళందరూ ఎప్పుడు సాఫ్ట్‌వేర్ గురించి మాట్లాడారు తప్పితే గాని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎప్పుడు మాట్లాడలేదు. ఎగ్జాక్ట్‌లీ. ఫస్ట్ టైమ్ మనకి ఎస్ఎంఈస్ పెరుగుతున్నాయి. దాదాపు వేల సంఖ్య నుంచి లక్షల సంఖ్యలోకెళ్ళిపోయింది. హ్మ్. అందులో ఎన్ని సక్సెస్ అవుతాయి పోనీ 20% సక్సెస్ అయినా సక్సెస్ రేట్ పెరుగుతుందండి మనకి. పెరుగుతుంది. అవును. సో, అంటే ఏంటి ఎక్స్‌పోర్ట్స్ పెరుగుతాయి హ్మ్. మెల్లగా. సో, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్‌కెళ్ళాలి మనం. అలాగే క్రిటికల్ టెక్నాలజీస్ మనం ఇన్ హౌస్ డెవలప్ చేసుకోవాలండి. హ్మ్. అది మనం ఎప్పుడు చేసుకోకుండా ఇంపోర్ట్స్ మీద ఆధారపడుతున్నాం. హ్మ్. ఈ రోజున మొబైల్ కూడా మన సొంతానికి డిజైన్ చేయకుండా చైనా నుంచి బేసికల్లీ పార్ట్స్ అన్నీ ఇంపోర్ట్ చేసుకోవాల్సొస్తుంది. హ్మ్. 5జీ టెక్నాలజీ, 6జీ టెక్నాలజీ అన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అవును. ఈ రిలయన్స్ జియో కొత్త టెక్నాలజీ ఏదో హైబ్రిడ్ టెక్నాలజీ తీసుకొచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. హ్మ్. బహుశా దీన్ని 6జీ టెక్నాలజీకెళ్ళొచ్చు. అలాగే ఏవియానిక్స్ ఫ్రాన్స్ నుంచి తీసుకొని ఏదో డెవలప్ చేస్తున్నాం. ఒకవేళ రష్యా మనకి సూ-57 ఇస్తానంటే, వాళ్ళని ప్యాసింజర్ ఎయిర్ క్రాఫ్ట్ ఎందుకు అడగట్లేదో మనకి ఎందుకు తట్టట్లేదు. హ్మ్. మనం కూడా వెస్టర్న్ ఓరియెంటెడ్ ఎక్కువున్నాం. హ్మ్. అంటే ఇక్కడ సార్ ఫైనల్‌గా ఒక మాట చెప్పండి. అంటే మీరన్న దానికే మన విషయానికొచ్చినప్పుడు మనము సెల్ఫ్ రిలయంట్‌గా ఉండాలి అంటే, ఇండిజినస్‌గా ఉండాలి అంటే గూడా మనము ఇప్పటికైనా ఆహ్, మన ఫోకస్ పెంచుకోవాల్సిన పరిస్థితి ఇంకా చాలా ఉంది అంటారా? ఎగ్జాక్ట్‌లీ. మనం హ్మ్. ఫోకస్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. బ్రెయిన్ డ్రైన్ లేకుండా చూసుకోవాలి. హ్మ్. దానికి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ బోలెడంత పెరగాలి. ఫండింగ్ లేదు. దానికి ఫండింగ్ పెంచుకోవాలి విపరీతంగా. దాని తర్వాత మనం డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్‌ని మార్కెటింగ్ జేసుకోవాలి. లక్కీలీ ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ టెక్నాలజీ నుంచి అందరూ డ్రోన్ టెక్నాలజీకి వస్తున్నారు. ఎస్పెషల్లీ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ హ్మ్. విషయంలో. ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ చేయక తప్పదు. హ్మ్. దానికి ఆల్టర్‌నేటివ్ డ్రోన్స్ ఆల్టర్‌నేట్ కాదు. హ్మ్. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ వీటికి మాత్రం డ్రోన్స్ ఆల్టర్‌నేట్ టెక్నాలజీ ఉంది. హ్మ్. సో, దాన్ని డెవలప్ చేసుకొని మనం ఎక్స్‌పోర్ట్ కూడా చేసుకోగలగాలి. హ్మ్. డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్ సర్ప్లస్ అవ్వాలి. ఈ విధంగా చేసుకున్నప్పుడే మనకి ఇదొస్తుంది.
అలాగే అమెరికన్ ప్రొడక్ట్స్, ఫుడ్ ప్రొడక్ట్స్ దగ్గర నుంచి మన కోలాస్ అన్ని మన అమెరికన్ ప్రొడక్ట్స్ మీద ఆధారపడుతున్నాం. మన ఇన్ హౌస్ ఒక్కటి కూడా డెవలప్ చేసుకోలేకపోతున్నాం. అవును. అది డెవలప్ చేసుకోవాల్సిన అవసరం మనకు కూడా వేకప్ కాల్ అండి. నిజంగా సూపర్ పవర్ అమెరికా, ఇండియా అవ్వాలి అంటే ఇవన్నీ ఇన్ హౌస్ డెవలప్ అయితేనే గానీ ఇన్ హౌస్ మనకి ఎగ్జాక్ట్లీ. అవ్వదు. అవ్వదు. ఓకే. అది యాక్చువల్‌గా మనం వేకప్ కాల్ కింద తీసుకొని మనం డెవలప్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం 1950స్‌లో, 60స్‌లో నెహ్రూ గారు పబ్లిక్ సెక్టర్‌ని ఎలాగ ఎంకరేజ్ చేశారో, ఇప్పుడేంటంటే అటువంటి లైన్‌కి అమెరికా ఎళ్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఏమంటున్నారంటే గూగుల్‌లో 26% ఎంతో తీసుకుంటున్నారు ఆల్రెడీ తీసుకున్నారు కూడా. వేరే కంపెనీస్‌లో కూడా తీసుకుంటాం అంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ ఇప్పటి వరకు గవర్నమెంట్ బోర్డ్ మెంబర్స్ లేని చోట గవర్నమెంట్ బోర్డ్ మెంబర్స్‌ని పెడుతున్నారు. దానివల్ల ఏంటంటే పాలిసీస్ ఇవన్నీ డిఫైన్ చేసి వాళ్ళు వాళ్ళ ఓన్ గార్డియన్స్ కింద ఉంటున్నారనమాట. లేకపోతే ఏమవుతుందండి అమెజాన్ తీసుకెళ్ళి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లగ్జంబర్గ్‌లోను, ఐర్లాండ్‌లోను పెట్టుకున్నారు. అలాగే యాపిల్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ టెక్నికల్లీ ఐర్లాండ్‌లో ఉంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఆయనకి ఏంటంటే ఆ థీమ్ పనిచేసిందంటే దానిలో వాల్యూ ఉందండి. ఎందుకంటే అమెరికా దాదాపు అందరికీ బయటికి హ్యాండ్ ఓవర్ చేసేసిందండి. ఆ హ్యాండ్ ఓవర్ చేసింది వెనక్కి తెచ్చుకోగలగాలి. ఈ బోర్డ్ మెంబర్స్, ఈ కంపెనీస్ అన్నిట్లోనూ వాటాలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే బోర్డ్ మెంబర్స్ కూర్చొని ఈ అంటే ఈ కంట్రోల్స్ అన్ని వెనక్కి తీసుకొస్తారు. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వివి రావు గారు. సో ఓవరాల్‌గా అది సిట్యుయేషన్. యూరోపియన్ యూనియన్ మీద ఇప్పుడు ఒత్తిడి తెచ్చే ప్రయత్నం అటు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారు. సో రేపటి రోజున యూరోపియన్ యూనియన్ కూడా తలొగ్గి రష్యా ఆయిల్‌ను కొనుక్కోము అని చెప్పే పరిస్థితిలో ఉంది. సో దీనికి యూరోపియన్ యూనియన్‌కి ఉన్న ఆల్టర్నేట్స్ ఏంటి అనేవి ప్రశ్నార్థకం. మరోవైపు ఎంతకాలం వరకు యూరోపియన్ యూనియన్ ఇలా దాన్ని వైండప్ చేసేస్తుంది ఇదంతా అనేది ఒక క్వశ్చన్ అయితే, ఇక రష్యాకి మరి మార్కెట్ స్పేస్ లేకపోతే, భారత్ దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కునే యూరోపియన్ యూనియన్ కనుక ఈ ఫ్లోలో లేకపోతే పరిస్థితి ఏంటి అనేది మరో ప్రశ్న. చూద్దాం రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎలా ఉంటాయనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.